మిత్రులారా, నేను ఈ హాల్కు మూడోసారి రావటం. ఇంతకుముందు 2 సార్లు వచ్చాను. మనమంతా కూడా సుప్రీంకోర్టుకి, ముఖ్యంగా బాపన చంద్రచూడ్కి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకు అంటే నిద్రపోతున్న మాల ఉద్యోగుల్ని తట్టి లేపాడు. మిత్రులారా, మీ చేతికి ఒక ప్రియాంబుల్ వచ్చింది. అందరి చేతికి అందిందా? అందరికి వచ్చింది కదా. అది నేను కావాలని 26,000 రూపాయలు ఖర్చు పెట్టి అవి ప్రింట్ చేయించాను. అవి మీ ఇళ్లల్లో ఇంటి గుమ్మం దగ్గరే, వర్షం తడవకుండా ఉన్న దగ్గరే దాన్ని లామినేషన్ చేసి ఇంట్లో పెట్టాలి. మీ పిల్లలకి దాన్ని చదివించాలి. ప్రతిరోజు క్రిస్టియన్స్ వెళ్ళి బైబిల్ ఎట్లా చదువుతారో, ముస్లిమ్స్ ఖురాన్ ఎట్లా చదువుతారో, బాపన మతం వాళ్ళు ఆ గాయత్రి మంత్రం ఎట్లయితే చదువుతారో, మనము ఈ అంబేద్కర్ రాసినటువంటి ప్రియాంబులు మనం చదివించాలి మన పిల్లలతోటి. బట్టించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చాను. వాస్తవంగా ఈరోజు నేను రావాలనుకోలేదు. నాకు జ్వరం ఉన్నది. అయినా కూడా వచ్చి కలిసిపోదాం అనుకున్నాం. నేను ముఖ్యంగా 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మనలో ఉన్న చాలామందికి మాలలు తెలివి కల్లవాళ్ళు అనేటువంటి ఒక పొగరున్నది. పొగరు ఉండాలి, కానీ అది నీలోనే ఉంచుకోవద్దు. దాన్ని సమాజానికి అందించాలి. మాలలకున్న జ్ఞానం ఏదైతే ఉందో మీరు అందించాలి. మీరంతా టీచర్సు, లెక్చరర్సు, ఉద్యోగస్తులు అయి ఉంటారు ఇక్కడ. కాబట్టి మీరంతా చదువుకున్నాడు కాబట్టి అంబేద్కర్ లిటరేచర్ చదవండి. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అడుగు తినే వాళ్ళతోటి పోటీ పడకండి. మీకు అర్థమైందనుకుంటా నేను చెప్పేది. అడుగు తినే వాళ్ళతోటి పోటీ పడకండి. అడుక్కోవడానికి పోటీ పడకండి. అధికారం తీసుకొచ్చుకోవడానికి పోటీ పడాలి. ఈ వర్గీకరణ ఉద్యమానికి బీజాలు ఎక్కడ పడ్డాయి? బీజాలు కారంచేడు ఉద్యమంలో పడ్డాయి. కారంచేడులో మాదిగలను నరికేసినప్పుడు కమ్మోళ్ళు మాలల నాయకత్వం వహించి ఉద్యమం తీసుకొచ్చి 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని తీసుకొచ్చేటట్టు లక్షలాది మందిని కదిలించారు. మరి మాదిగలని నరికేస్తే మాలలు ఎందుకు పోయారు? దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు జర్మనీలో 1933 ఆ ప్రాంతంలో 1935-33లో నైముల్లర్ అనే అతను ఒక గేయం రాశాడు. ఈరోజు వీళ్ళు యూదుల కొరకు వచ్చారు, అంటే హిట్లర్ సైన్యం యూదుల కొరకు వచ్చారు. నేను యూదుని కాబట్టి నేను మాట్లాడలేదు. నైముల్లర్ అతని పేరు. రెండవ రోజు వాళ్ళు ప్రొటెస్టెంట్స్ కొరకు వచ్చారు. నేను ప్రొటెస్టెంట్ను కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. వాళ్ళు కమ్యూనిస్టుల కొరకు వచ్చారు. నేను కమ్యూనిస్టుని కూడా కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. 4వ రోజు నా కొరకే వచ్చారు. నా గురించి మాట్లాడటానికి ఎవరు మిగల్లేదు. ఈ కాన్సెప్ట్ మాలలకు అందింది. అది వాళ్ళు చదివారా చదవలేదా విషయం తర్వాత, కానీ ఈ కాన్సెప్ట్ మాలలకు అందింది. ఎందుకు అందిందంటే, మాల కమ్యూనిటీ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కమ్యూనిటీ, డెమోక్రటిక్ క్యాస్ట్, ప్రజాస్వామ్యబద్ధంగా మెలిగేటువంటి క్యాస్ట్. మాల క్యాస్టు దీనికి అకామిడేషన్ ఎక్కువ, సర్దుకుపోవటం ఎక్కువ. ఈ సర్దుకుపోవటమే 30 సంవత్సరాలు మనల్ని మౌనంగా ఉంచింది. దీని ఫలితం
మాల మేధావులంతా కూడా మనోవాదులు అనేటువంటి ఒక థర్డ్ క్లాస్ ఫెలో అంగుష్టం గాడు మన మీద కామెంట్ చేశాడు. మీ అందరూ చూసే ఉంటారు. కారంచేడు ఉద్యమం అయిపోయిన తర్వాత చుండూరు ఉద్యమం వచ్చింది. గుంటూరులో ఉన్న తెనాలి దగ్గర ఉన్న చుండూరులో మాలలు నరికారు రెడ్డోళ్ళు నరికినప్పుడు అప్పుడు కూడా మాలలే నాయకత్వం వహించారు మాదిగలతో కలుపుకొని. 2 సామాజిక ఉద్యమాలు లక్షలాది మంది ప్రజల్ని కదిలించింది ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశం మొత్తంగా కూడా. 1994లో జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మాలా మాదిగలు కలిసి బహుజన సమాజ పార్టీ 1,00,000 మందికి ఎక్కువగా ఆ మైదానంలో కూర్చోబెట్టారు. దానితో పాటు బీసీలు కూడా వచ్చారు. మరి ఈ మూడిట్లో నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? మాలలు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మాలలు ఉన్నారు. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అయితే బహుజన సమాజ పార్టీ జనవరి 22వ తారీఖున ఎప్పుడైతే ఆ మీటింగ్ సక్సెస్ అయిందో, యతిరాజారావు అనేటువంటి ఎక్స్ మినిస్టరు న్యాయమడబడ్డాడు. కాంశీరామ్ గారితో మీరు జనవరి 23వ తారీఖున ఎన్టీ రామారావుతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తామని మాకు మెసేజ్ ఉన్నది, కాబట్టి మీరు ఎప్పుడు వస్తున్నారని చెప్పారు. అంటే ఎన్టీ రామారావు ఆ కాలంలో మనకి ఒక 60-70 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి కబురు వచ్చింది. ఎందుకంటే దాన్ని డైరెక్ట్గా డీల్ చేసింది నేనే, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు ఈ విషయం తీసుకొచ్చాడో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కుల సంఘాల మీటింగులు నిజాం కాలేజీ గ్రౌండ్లో పెడుతూ ఉందో, దీన్ని చూసినటువంటి 94లోనే చీరాలలో ఒక పాంప్లెట్ తీసుకొచ్చాడు. ఆ పాంప్లెట్ రాసింది ఎవరు అంటే మళ్ళా మాలలే. ఆ పాంప్లెట్లో ఉన్న విషయం ఏమిటంటే ఉద్యోగాలన్నీ కూడా మాలలే అనుభవిస్తున్నారు, మా దగ్గరికి ఏమి రావట్లేదు అని దాని ఆ పాంప్లెట్ యొక్క సారాంశం. ఈ పాంప్లెట్ నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మాగంటి సుబ్బరామరెడ్డి చేతికి పోయింది. ఈ చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నానంటే, దీని పరిణామం అసలు వర్గీకరణ అనేటువంటి ఉద్యమం ఎందుకు వచ్చింది, ఎవరు స్పాన్సర్ చేశారు, ఎవరు దీన్ని లీడ్ చేశారు అనే దానికి తెలియాలి. నెల్లూరు మాగంటి సుబ్బరామరెడ్డి ఇద్దరిని పిలిచి, ఒకడు మందకృష్ణ, ఇంకొకడు నా ఫ్రెండ్ మాదిగని పిలిచి అతను చెప్పింది ఏమిటంటే, మీరు మాలలకి వ్యతిరేకంగా పోరాడినట్లయితే, మీరు బీఎస్పీలో కలవకుండా ఉన్నట్లయితే, మీరు చీలిపోయినట్లయితే మీకు డబ్బులు, మనుషులు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మేము అరేంజ్ చేస్తామని చెప్పేసి నెల్లూరి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ చెప్పాడు. మాగంటి సుబ్బరామరెడ్డి అతని తర్వాత చంపేశారు. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అక్కడ నుంచి బయలుదేరిన ఉద్యమం ఏదైతే ఉందో, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 2 సామాజిక ఉద్యమాలు మాలల్ని తొక్కేసేయాలి అనేటువంటి ఒక కక్ష పూనింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. బహుజన సమాజ పార్టీ సామాజిక ఉద్యమాలు చేస్తే పర్వాలేదు, కానీ రాజకీయ ఉద్యమానికి వచ్చారా, కాబట్టి ఇది మనకు డేంజర్ అని చెప్పేసి రాజకీయ పార్టీలు గుర్తించిన తర్వాత ఈ బ్రోకర్ను పిలిచినాయి. చరిత్రలో మనకు తెలిసినటువంటి రీసెంట్ ఒక 180-90 సంవత్సరాల చరిత్ర చూస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడుతున్నప్పుడు ఇది కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చినప్పుడు, కమ్యూనల్ అవార్డు అవసరం లేదు అని చెప్పిన వాడు ఎవరో మీకు తెలుసా మీకు? ఎవరు? గాంధీ కాదు. వీళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడరు, మన వాళ్ళతోటి మాట్లాడిస్తారు, మన బ్రోకర్స్ తోటి మాట్లాడిస్తారు. జగజ్జీవన్ రాము దానికి నాయకత్వం వహించాడు. జగజ్జీవన్ రాము తర్వాత 10ంతలైనటువంటి మందకృష్ణ ఇప్పుడు ఈ దళితులు యునైట్ అవుతున్న క్రమంలో, బహుజన సమాజ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో విడదీయటానికి
ఈ పావును ఉపయోగించారు, ఈ బ్రోకర్ను ఉపయోగించారు. మందకృష్ణ మాట్లాడే ప్రతి మాట కూడా మతోన్మాదులు, కులోన్మాదుల నోటి నుంచి వస్తున్న మాట అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీ అందరికీ నేను అప్పీల్ చేసేది ఏమిటంటే, మాదిగలు మాలల శత్రువులు కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని, సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని, ఎడ్యుకేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. కాబట్టి మాదిగలు మాలల శత్రువులు కాదు. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కమ్మల పార్టీ. కమ్మల పార్టీ అన్నారా వాళ్ళు? అనలేదు. ఇది బీసీల పార్టీ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దళితుల పార్టీ అన్నది. కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి. ఇవంతా కూడా శ్రామిక కులాల పార్టీలు అన్నారు. కానీ నాయకులు ఎవరు? సూర్యాపేట, నల్గొండ జిల్లా గురించి, ఉద్యమం గురించి, సాయుధ పోరాటం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చదువుకోవచ్చు. నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మాదిగల్ని శత్రువులుగా చూడకండి, బ్రోకర్లని శత్రువులుగా చూడండి. బ్రోకర్లు ఎక్కడికక్కడ బరిబత్తల బజార్లో నిలబెట్టండి. ఎవడి బ్రోకర్లు? 2 రకాల బ్రోకర్లు ఉన్నారు. బుర్రలేనటువంటి బ్రోకర్లు, రెండవది మేధావులుగా చలామణి అవుతున్నటువంటి విప్లవ మేధావులు, పిహెచ్డి చేసిన మేధావులు. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని నేను చెప్పే రెండో పాయింట్ ఏమిటంటే, మాదిగ సమాజం మాలలకు శత్రువు కాదు, మాల సమాజం మాదిగలకు శత్రువు కాదు, మాల సమాజం ఎవరికీ శత్రువు కాదు. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాలల మీద ఉన్నది. మెంటలెక్కిన వాడు, పిచ్చోడు ఏదో మాట్లాడుతుంటాడు, వాడి గురించి ఎక్కువగా చర్చ పెట్టొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మనం ఏం చేయాలనేది, ఈ జడ్జిమెంట్ ద్వారా ఉద్యోగస్తులకు అందరికీ కూడా కొంత చురుకు పుట్టిందనేది నా అబ్జర్వేషన్, తెలంగాణలో ముఖ్యంగా. అందుకని మీరంతా ఇక్కడ ఉన్నారు. మామూలుగా పిలిస్తే జానకి రాములు లేకపోతే ఇంకెవరైనా పిలిస్తే వస్తారా? మీరు రారు కదా. సో నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే, అడుగు తినే వాడితోటి పోటీ పడకండి. వీళ్ళు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ వీధి నాది, ఆ వీధి నాది, నా వీధిలోకి నువ్వు రావద్దు, నీ వీధిలోకి నేను రావద్దు అని ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్. దాని జోలిపోవద్దు. మన డ్యూటీ అధికారం చెలాయించడం. అధికారం చెలాయించాలి అంటే మొట్టమొదటి ప్రీ కండిషను ఒకటి, మనలో ఐక్యత రావటం. జానకి రాములు గారు అధ్యక్షత వహిస్తున్నాడంటే నేను ఎందుకు అధ్యక్షత వహించకూడదు అనేటువంటి పోటీతత్వం రావద్దు. పోటీతత్వం ఎక్కడాలంటే గ్రామాల్లో. జానకి రాములు గారు ఒకసారి గ్రామానికి వెళ్తే నేను 10 సార్లు వెళ్తాననేటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి. కాబట్టి ఎవరు నాయకుడు అవుతారు? సర్వయ్య అవుతాడా, లేకపోతే హసీన్ అవుతాడా, ఎర్రరాములు అవుతాడా? ఇవి కాదు ఇష్యూస్. మీరు గ్రామాలలో ఎంతమందిని మేల్కొల్పుతారో మీరు ప్రజల్లో ఉంటారు. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో ఉండటం నేర్చుకున్నాను. గ్రామాల్లో ఉండటమే నేర్చుకున్నాను. కుక్కి మంచం మీద పడుకోవటం వచ్చు, 5 స్టార్ హోటల్లో పడుకోవటం కూడా వచ్చు. కాబట్టి మనం పోటీ పడాల్సింది అధికారం దగ్గర. ఈరోజు నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో మోడీ దగ్గరికి వెళ్ళి క్రీమీ లేయర్ పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి చమార్ కమ్యూనిటీ మొత్తం ఎంపీలు వెళ్ళి కూర్చున్నారు. మరి తెలంగాణలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి 6 జడ్జీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్రాలకి దాన్ని వదిలేయటం ఏమిటి అని ప్రశ్నించారా మన వాళ్ళు? సెన్సెస్ ఎవరు తీయాలి? సుప్రీంకోర్టు ఒక మాట వాడింది, ఎంపెరికల్ డేటా, సైంటిఫిక్ డేటా తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి అన్నది. మరి మన వాళ్ళు ఎవరైనా అక్కడ పోయేసి మాట్లాడారా? ఈ గవర్నమెంటు రాజకీయ నాయకుల్ని కమిషన్గా వేసింది.
రాజకీయ నాయకులు కమిషనర్గా ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా ఇండియన్ హిస్టరీలో? ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉంటాయి, రేపు వాడు గెలవాలి కాబట్టి ఎవడు ఎక్కువ ఓట్లు ఉంటే వాడికి సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మేము టీవీలలో చెప్పినట్టు యూట్యూబ్లో చెప్పింది ఏమిటంటే అసలు ఈ కమిషనే కరెక్ట్ కాదు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తప్పించుకునేటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వర్గీకరణని వ్యతిరేకించవద్దు అని చెప్పేసి నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. వర్గీకరణ చేయనివ్వండి, కానీ గత 10 సంవత్సరాలు బట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఏ రికార్డ్స్? జనాభా లెక్కలు ఉన్నాయి, అదేవిధంగా బయటపెడతాడా లేదని. తర్వాత రెండోది 3 ఎకరాల భూమి ఎవరికి వచ్చింది? దుబ్బి తిన్నారు మారాలని చెప్తున్నారు కదా ఈ గాడిదలు. కాబట్టి ఎవరికి వచ్చింది 3 ఎకరాల భూమి? తర్వాత 10 లక్షల దళిత బంధు ఎవరికి వచ్చింది? అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, బయట పెట్టమని మనం డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను 2014 నుంచి 2024 వరకు ఎవరెవరు పొందారు? మాలలు ఎంతమంది పొందారు? మాదిగలు ఎంతమంది పొందారు? నాలుగోది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక జనరేషన్ దెబ్బతీసినటువంటి గురుకుల అడ్మిషన్స్. జనరేషన్ మొత్తాన్ని దెబ్బతీసింది గురుకుల అడ్మిషన్స్. ఎవరు చేశారు దాన్ని? రెడ్లు చేశారా? చేయలేదు కదా. కాబట్టి ఇవి మనం బయట పెట్టండి. ఆ గురుకుల అడ్మిషన్స్తో పాటు గురుకులాల్లో కొన్నటువంటి వస్తువుల యొక్క జాబితా ఎవరెవరికి ఇచ్చారు, కాంట్రాక్టర్స్ ఎవరు, ఇది బయట పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఎస్ వీ వెల్కమ్ కేటగరైజేషన్. ఇప్పటి వరకు బడిమెట్లు ఎక్కనిటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి దీంట్లో. దానికి మేము ప్రపోజ్ చేసింది ఏమిటంటే, మీరు ఒప్పుకుంటే పర్వాలేదు, ఒప్పుకోకపోతే చర్చించండి. మీకు ఇచ్చినటువంటి దాని మీద నా ఫోన్ నెంబర్ ఉంది, ఏది ప్రియాంబుల్ మీద, మీరు మాట్లాడచ్చు. ఇప్పటికీ 40 కులాలు, 59 కులాలలో 40 కులాలు బడిమెట్లు ఎక్కలేదు. నేనేమన్నానంటే, తెలంగాణలో ఏ అండ్ బి కేటగరైజేషన్ చేయండి. ఏలో ఎవరు ఉండాలి? అట్టడుగు కులాలు ఉండాలి. ఎవరైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ పొందలేదో, ఉద్యోగాలు పొందలేదో, చదవలేదో వాళ్ళకి ఇవ్వండి. రెండవది బి కేటగిరీలో ఈ మాల, మాదిగ, పూజారి కులాలను ఇందులో పెట్టండి. ఎవరి సెన్సెస్ ప్రకారం వాళ్ళకి ఆ ఫండ్స్ కానివ్వండి, భూములు కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సకల సౌకర్యాలు వీళ్ళకి అందజేయాలి అని చెప్పేసి మేము ఒక ప్రపోజల్ పెట్టాము. ఇక్కడ దరిద్రం ఏమిటంటే, 30 సంవత్సరాలు ఒక కూలినాలు చేసుకునే కులం మీద దాడి జరుగుతూ ఉంటే వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు ఎవ్వడూ మాట్లాడలేదు. మీలో కొంతమంది ఉండొచ్చు, ఎక్కడైనా మాట్లాడారా? మాల మేధావులు, మనువాదులు అన్నప్పుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, వదులుకుందాం. కానీ నరహంతక నరేంద్ర మోడీని మానవతావాది అన్నప్పుడైనా మాట్లాడాలి కదా ఈ వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? A to Z కమ్యూనిస్ట్ పార్టీలు ఇవ్వలేదు. పైపెచ్చు మీరు మాలల మీటింగ్కి వెళ్ళొద్దు సార్ అని చెప్పేసి నాకు సలహాలు ఇచ్చారు. ఇంతకుముందు సూర్యాపేటలో జరిగిన మీటింగ్లో ఒక అతను ఫోన్ చేసి, మీరు మాలల మీటింగ్కి వెళ్ళొద్దు సార్ అన్నాడు. ఒక CPM నాయకుడు, మీరేంటి సార్, మీరంతా ఒక పెద్ద విప్లవకారుడు, మీరు మాలల మీటింగ్కి, కుల మీటింగ్ పోవడం ఏంటని, మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఈ కోతలు కోసినప్పుడు అన్నా నేను. మీరు మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నాను. మీరు ఎక్కడి నుంచి అయినా పోకండి అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, మా వాళ్ళను నిద్ర లేపాల్సిన అవసరం, 30 సంవత్సరాలు మా మౌనం మమ్మల్ని మనువాదులను చేసింది. ఈ 30 సంవత్సరాల మౌనం ఏదైతే ఉందో మేము వీడాలనుకుంటున్నాం. మా ఇంటిని మేము బాగు చేయాలనుకుంటున్నాం. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమ్మోళ్ళకు వ్యతిరేకం కాదు, బాపనోళ్ళకు వ్యతిరేకం కాదు. ఫిలసాఫికల్గా వీఆర్ ఎగెనెస్ట్ బ్రాహ్మణిజం. ఆ బ్రాహ్మణిజం మీ మైండ్లో ఉంది, నా మైండ్లో ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
మనందరి మైండ్లో ఉంది, అది ఇంకిపోయింది, దాన్ని కడుక్కోవాలి. కాబట్టి రాబోయే కాలంలో సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదొక ఏమంటారు, దీనికి సూర్యాపేట జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రని గమనం చేసుకొని సాయుధ పోరాటంలో దీని పాత్ర ఏదైతే ఉందో దీన్ని గుర్తు చేసుకొని మనము మాలపల్లెలకు వెళ్ళటం అనేది ఎంతమంది తయారవుతారో ఒక ప్రోగ్రామ్ షీట్ తయారు చేయండి. వారానికి కనీసం ఒక్కరోజు పోయి రావాలి వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి నమ్మకం ఇవ్వాలి. ఇప్పటి వరకు మాల నాయకత్వం కానీ మాదిగ నాయకత్వం కానీ కుల సంఘ నాయకులందరూ కూడా, ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడొద్దు, నా అబ్జర్వేషన్లో వీళ్ళు డబ్బులు అడుక్కొని ఎవరిని ఫాలో అయ్యారు? జగజ్జీవన్ రావుని, మందకృష్ణ ఫాలో అయ్యారు. మాలలు కూడా. ఇది వాస్తవమా కాదు? జగజ్జీవన్ రాముని, మందకృష్ణ ఫాలో, కనీసం కాంశీరాముని అనుసరించిన కూడా బాగానే ఉండేది. వీళ్ళంతా కూడా జగజ్జీవన్ రావు ఫోటో తీసుకొచ్చి పెడతారు, కానీ కాంశీరామ్ గారు ఫోటో పెట్టడానికి ధైర్యం చాలదు. ఇది పడుద్ది వీళ్ళకి, కాంశీరామ్ గారు ఫోటో పెట్టడానికి. మనం ఇక నుంచి ఇక్కడ కూడా ఫూలే, అంబేద్కర్, సావిత్రిబాయి ఫూలే, కాంశీరామ్ గారి ఫోటో కూడా పెట్టాడు, అంతవరకు పరిమితం కండి. అప్పుడు మనకి వీళ్ళు వేసేటువంటి ప్రశ్నలు ఏవైతే జగజ్జీవన్ రావు మావాడు, అంబేద్కర్ మాలవాడు అని చెప్పేటువంటి ఎదవ మాటలు ఏదైతే ఉన్నాయో అవి బంద్ అవుతాయి. మనం కన్విన్స్ చేయాల్సింది ఓకలుగా అరిసే వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు అరుస్తూ ఉంటారు. నేను కూడా అదే భావజాలం ఉన్నాను, మీకు క్లియర్గా తెలిసేమో తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఈ వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి కులతత్వం ఏమిటో నేను 1978లోనే నేను దాన్ని క్వశ్చన్ చేశాను. 78లో నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాడికల్ స్టూడెంట్స్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను అప్పుడే ప్రశ్నించాను, కులాన్ని గురించి పట్టించుకోండి. ఈ రోజు కూడా నేను అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు అదే చెప్తాను, కులాన్ని గురించి పట్టించుకోండి. అంబేద్కర్ అన్నారు 1935లో కుల నిర్మూలన పోరాటం, కుల నిర్మూలన పుస్తకంలో. 1947లో ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ అడ్వైజర్ ఏఏ జడ్నో ఎస్ఏ డాంగేతుడు చెప్పాడు, మీ దేశంలో కులం అనేటువంటి వ్యవస్థ ఉన్నది, దాన్ని అడ్రస్ చేయకుండా మీరు ముందుకు పోలేరని చెప్పారు. ఈ బాపన మేధావి వర్గం ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి మిత్రులారా, మనము చరిత్ర చదవాలి, చెప్పితే వినటం కాదు, చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఆ చరిత్రలో దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుసా? పల్నాటి యుద్ధం ఎవరి మధ్య జరిగిందో? కాకతీయ యుధిష్ఠిరుడు ఎవరో తెలుసా మీకు? మీరు చదవాలి వాళ్ళ గురించి. పల్నాటి యుద్ధం సేనాధిపతి, సర్వసేనాధిపతి ఎవరు? కన్నమదాసు. కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సర్వసేనాధిపతి యుధిష్ఠిరుడు మాల. మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైనికులు సంహరించిన వాళ్ళు మహర్స్. కాబట్టి ఈ దేశ చరిత్రను నిర్మించిన వాళ్ళు, సింధు నాగరికతను నిర్మించిన వాళ్ళు ఈ మల్లలు, ఈ నాగజాతీయులు. దీని విషయం మన పిల్లలకి చెప్పకపోతే జై శ్రీరామ్ అనుకుంటూ పోతారు. మీరు తీసుకొచ్చిన బ్లూ జెండాలకు బదులు కాషాయ జెండాలు పట్టుకుంటారు. మీరు గమనించండి, నిన్నగాక మొన్న వినాయక చవితి వచ్చింది, దాని ముందు ఎగిరే వాళ్ళంతా ఎవరు? మన వాళ్ళే కదా. మరి వాళ్ళని ఎట్లా మీరు బయటకు తీసుకొస్తారు? సిద్ధాంతం చెప్పిన ద్వారా బయటకు తీసుకొస్తారా? రారు. ఆ ఫంక్షన్స్ మొత్తాన్ని వాళ్ళ తాపిచ్చేది, ఆ జెండాలు ఇచ్చేది, ఆ కాషాయ బ్రెబ్బలు ఇచ్చేది మొత్తం కూడా మార్వాడీలు. అందుకే రామ్ మనోహర్ లోహియా 1953లో ఒక మాట అంటాడు, బ్రాహ్మిన్స్ లూటెడ్ ద బ్రెయిన్ ఆఫ్ ఇండియా, బనియాస్ లూటెడ్ ద బెల్లీ ఆఫ్ ఇండియా. అర్థమైందా మీకు? కాబట్టి మనము వీళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురావాలంటే మనం సాంస్కృతికంగా ఒక రంగాన్ని తయారు చేయాలి. నేను ఎక్స్పర్ట్ని కాదు దాంట్లో. సాంస్కృతిక రంగం రావాలి. ఏమిటి ఆ సాంస్కృతిక రంగం అంటే, మన దేవతలు ఉన్నారు, ముత్యాలమ్మ, కట్టమైసమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, వీళ్ళంతా ఉన్నారు. వాడు 11 రోజులు 9 రోజులు పండగ చేస్తుంటే మనం ఎందుకు ఆ పండగ చేయొద్దు?
పంటల కాలంలో లంబాడీసు తీజ్ అనే ఒక ఫెస్టివల్ చేస్తారు. తీజ్. మరి మనం కట్టమైసమ్మ పండుగ ఎందుకు చేయకూడదు? కట్టమైసమ్మ మన మాలనే కదా. ఇక్కడ కమ్యూనిస్టులకి గొంతులో ఎలక్కాయ పడుద్ది. మళ్ళా మూర్ఖత్వంలో తీసుకెళ్తున్నారా అనేది. ఐ విల్ టెల్ యూ, డెమోక్రట్స్ తోటి బిహేవ్ చేసేటప్పుడు మోర్ డెమోక్రటిక్గా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. క్రిమినల్స్ తోటి బిహేవ్ చేసేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు మోర్ క్రిమినల్గా బిహేవ్ చేయాలి. ప్రపంచ చరిత్ర అదే చూపిస్తుంది. మన కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర అదే చూపిస్తుంది. కాబట్టి మిత్రులారా, చదవాలి, పిల్లలతోటి చదివించాలి, మన చరిత్ర చెప్పాలి, మాల కన్నమదాసు గురించి చెప్పాలి, కాకతీయ యుధిష్ఠిరుడి గురించి చెప్పాలి, మహర్ సైన్యం గురించి చెప్పాలి. బుద్ధుడు ఏ ఇంట్లో చనిపోయాడు? కుసినారాలో. మాలల ఇంట్లో చనిపోయారు, మల్లల ఇంట్లో చనిపోయారు బుద్ధుడు. బుద్ధుడిని ఎక్కువగా ఫాలో అయింది ఎవరు? జగజ్జీవన్ రామా, అంబేద్కరా? సో మనం అంబేద్కర్ గురించి ప్రతిసారి మనం జై జిందాబాద్ జయమాల అంటాము. మరి అంబేద్కర్ యొక్క అవలంబించినటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని మనం పట్టించుకున్నామా? పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం బాగుపడాలంటే సోషల్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. రేపు హైదరాబాద్లో జరగబోయేటువంటి, ఐ థింక్ నవంబర్ అనుకుంటాను, నవంబర్ జరగబోయే మీటింగ్కి లక్షలాది మంది కదిలి రావాలి. మీ ఛార్జీలు మీరు పెట్టుకొని రావాలి. దానికి నేను జోక్గా ఒక విషయం చెబుతాను, మీరు ఏమనుకోరు కదా. ఎంతమంది తాగుతారు ఇందులో? మీరు గనక ఒక వైపున గనక మీ వైఫ్లు తీసుకొచ్చినట్టయితే వాళ్ళు చెప్పేవాళ్ళు క్లియర్గా, అవునా? 1-2 రోజులు సిట్టింగ్ వేయకపోతే హైదరాబాద్ రావటం ఈజీ అవుద్ది. మీకు ఎవ్వరు డబ్బులు ఇవ్వరు. ఒక వ్యక్తి నాకు వచ్చేసి ఒక మాదిగ నాయకుడి గురించి చెప్పింది ఏమిటంటే, 500 కోట్లు జమ చేశాం సార్ అన్నాడు. బహుజన సమాజ్ పార్టీని లీడ్ చేసినటువంటి మీ నల్లగొండలో పెట్టినటువంటి నాయకుడు 500 కోట్లు. ప్రతి వాడు ఎక్కడికక్కడ 50,000 చిక్కులు చేసి పంపించాడు. సో డాక్టర్ వివేక్ గారు ప్లీజ్ కమ్ టు ద డయస్. కొంచెం జ్వరంగా ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నాను. డాక్టర్ వివేక్ గారు ఉంటారు ఇక్కడ, తర్వాత అదేవిధంగా నాగరాజు గారు కూడా వస్తారు. మీరు 6 గంటల వరకు ఉంచండి వాళ్ళని. దే ఆర్ హెల్దీ. 6 గంటల వరకు వదిలిపెట్టకండి. తర్వాత మొత్తం 8 మందో 9 మందో ఎమ్మెల్యేలు ఉన్నారు మాల వాళ్ళు. కాబట్టి వీళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా పోయేసి ఆ కమిషన్ ఏదైతే ఉందో, పొలిటికల్ కమిషన్ ఏదైతే ఉందో, అది కాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేటట్టు డిమాండ్ చేయండి. అది రావాలి. జడ్జిమెంట్ని వ్యతిరేకించాల్సిన అవసరం మనకు లేదు. జడ్జిమెంట్ మనకు మేలే చేసింది, మన మేలు కొల్పింది. కాబట్టి వర్గీకరణ జరగాలి. ఎట్ ద సేమ్ టైం బేస్డ్ ఆన్ పాపులేషన్ స్టడీ, తర్వాత ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషన్ స్టేటస్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్. గత 10 సంవత్సరాలు బట్టి ఎవడు దోచుకుతున్నాడో అది కూడా బయట పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యేల గారి ద్వారా మనం డిమాండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. ఐ టేక్ లీవ్.